ఇది ఖచ్చితంగా అండి మీరు రాసి పెట్టుకోండి. 100కు 200 కాదు, 500 కూడా రాసి పెట్టుకోండి. పెద్ది సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ ఇన్ 2026. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ మూవీ అవుతుంది. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా అది మామూలేనండి. కాబట్టి అంత మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా. సో దానికి సంబంధించిన లొకేషన్ సంబంధించిన ముచ్చట్లండి ఇవి. ఆర్టిస్టులు వస్తూ పోతూ వెళ్తున్నప్పుడు క్యారీవ్యాన్ దగ్గరికి తీసిన వీడియో. ఇందులో ఆర్టిస్టులు వస్తూ వెళ్తూ ఉన్నారు. నేను చెప్పే కంటే మీరే చూసి ఏ ఆర్టిస్టు ఎవరు ఏంటి అనేది గుర్తుపట్టి కామెంట్లో పెడితే బాగుంటుందనేది నా ఉద్దేశము. మీరు చెప్తేనే నాకు సంతోషంగా ఉంటుంది, వినే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుందనే ఉద్దేశం. సో దయచేసి మీరు గుర్తుపట్టిన వాళ్ళు, గుర్తుపట్టిన ఆర్టిస్ట్ను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. అలాగే చాలా లొకేషన్లలో చేశారండి పెద్ద మూవీ. చాలా లొకేషన్లు చాలా రోజులు చేశారు. సో అందులో కొన్ని మాత్రమే చూపెడుతున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు పెద్ద వాళ్ళు ఉన్న ఊర్లో వాళ్ళ ఇంటికి సంబంధించిన వీడియో కూడా ఉందండి. అది కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను ఆ సినిమా రిలీజ్ తర్వాత. అప్పటి వరకు రిలీజ్ చేయకూడదు యాక్చువల్గా. సో మీరు చూస్తున్నారుగా ఒక్కొక్క ఆర్టిస్ట్ను మీరు చూస్తూ ఉన్నారు. బ్రేక్ టైంలో ఇలా వచ్చినప్పుడు వెహికల్స్ దగ్గరికి వాళ్ళు చిట్చాట్ ముచ్చట్లు చేసుకుంటూ అక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా, వాళ్ళని చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు గుర్తుపట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. పెద్ద సినిమా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ 100% ఉందండి. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా 2026లో ఫారిన్కి వెళ్ళి ఫారిన్లో షూట్ చేసుకొచ్చారు, అవుట్డోర్లోకి వెళ్ళి అవుట్డోర్లో షూటింగ్ చేసుకొని వచ్చారు. ఇక లాస్ట్గా ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో షూటింగ్ జరుగుతూ ఉందండి. ఈ షూటింగ్ ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంతో మ్యాక్సిమం సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్టే. ఇక ఆ తర్వాత ఏదైనా ప్యాచ్ వర్క్లు అవి ఉంటే కనుక చిన్నగా ప్యాచ్ వర్క్లు ఉన్న షూట్లు మాత్రం చేసుకుంటూ ఉంటారు. సో ఎలాగో వాళ్ళు డేట్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మంచి గ్రిప్పుతో, మంచి హోప్స్తో, మంచి కసితో ఈ సినిమాని తీస్తూ ఉన్నారు. అలాగే ఈ సినిమా రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది 100%. సో మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ